4 ఇంచ్ వాల్స్ కట్టేటప్పుడు దాని యొక్క రేషియో అనేది సిమెంటు, శాండ్ మిక్సింగ్ అనేది 1:4 రేషియోలో కలుపుకోవాలి. లేదు అన్నట్లయితే 1:5 రేషియోలో గూడా కలుపుకోవచ్చు. అంటే ఒక గంప సిమెంట్ అనేది యూజ్ చేశారన్నట్లయితే 4 గంపలు లేదా 5 గంపలనేది ఇసకని యూజ్ చేసి ఆ వాల్‌కి సంబంధించిన వర్క్ అనేది చేసుకోవాలి. అలాగే 4 ఇంచ్ వాల్స్ అనేవి ఎక్కువగా పార్టిషన్ గోడల్లో ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ పార్టిషన్ వాల్‌లో ఉపయోగించే ఈ వాల్స్ అన్నీ కూడా మినిమమ్ 3 అడుగులు ఎత్తు కట్టంగాల్నే ఆపేసుకొని పైన 4 ఇంచ్ బెడ్ అనేది వేసుకోవాలి. అలా 4 ఇంచ్ బెడ్ వేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో మనకి క్రాక్స్ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. గోడలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మిగతా బ్రిక్ వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా మరుసటి రోజు మనం వర్క్ చేసుకోవటం మంచిది. అలాగే గోడలు కట్టేటప్పుడు ప్రతి వరుస కూడా లైన్‌కి దారానికి ఉందా లేదా అనేది కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. గోడలు ఎటువంటి వంకర్లు లేకుండా స్మూత్‌గా, నీట్‌గా అయితే ఉండాలి. అలాగే బ్రిక్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత కనీసం 7 రోజులు క్యూరింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే గోడలనేవి చాలా స్ట్రాంగ్‌గా అయితే తయారవుతాయి. ఇంకా ఈ కట్టుబడికి సంబంధించి ఒక ఇంటి మొత్తానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది పూర్తి వివరాలనేవి ఫుల్ లెంగ్త్ వీడియో చేయడం జరిగింది. ఈ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. చూసి తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.